పాటు ఆమోదపాటి నుంచి ఉన్నారు మేడం. ఎట్లా చూస్తారు మూసీకి సంబంధించినటువంటి అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా గొప్పగా చెప్తా ఉన్నారు. ఇప్పుడు మూసీ సుందరీకరణ అనేది చేయడం ఇంపార్టెంట్, ఎవరు కాదనట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏదైతే ప్రామిస్ చేసావో, ఏది 6 గ్యారెంటీలు, అలాగే వచ్చేసి 420 హామీలు కానీ, దాంట్లో భాగంగానే వచ్చేసి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పావు. 2 లక్షల ఉద్యోగాలు అన్నావు. సో అది లేదు. వృద్ధులకు పింఛన్ 4000 అన్నావు. 2000 రూపాయలు, 2500 ఏంటిది మహిళలకు అన్నావు. స్కూటీలు స్టూడెంట్స్కి అన్నావు. సో ఇవన్నీ ఏదైతే షాదీ ముబారక్ కానీ, తులం బంగారం కానీ, ఎవ్రీథింగ్, ఈవెన్ రైతులకు ఇటు నువ్వు వచ్చేసి వాళ్ళను వచ్చేసి నువ్వు కరెక్ట్గా వాళ్ళకు చేయలేదు. తినే రైతు, అన్నం పెట్టే రైతులకు మంచి చేయలేదు. ఇటు ఉద్యోగాలు ఇస్తాను వాళ్ళని చేయలేదు. ఆ పిల్లల్ని ఈ రోజున వచ్చేసి ఓయూ పిల్లలు నీకు అంటే నిరుద్యోగులు మీకు సపోర్ట్ చేయకపోతే ఈ రోజు నువ్వు వచ్చేసి సీఎం పోస్ట్కే రాకపోతుండే. సో అలాంటివి ఇవన్నీ చేసిన తర్వాత నీ దగ్గర సర్ప్లస్ అమౌంట్ ఉంటే మూసీ సుందరీకరణ చేయాలి. అదేవిధంగా దాంట్లోనే 5,000 కోట్లతో వచ్చేసి గాంధీ విగ్రహం పెడతా అని చెప్పేసి అంటున్నారు. చెయ్యండి సార్, మీరు అన్ని ఇప్పుడు సర్ప్లస్ అమౌంట్ ఉన్నప్పుడు చేయాలి. అదే విధంగా నువ్వు చేసే ముందట ఇప్పుడు కొన్ని సంవత్సరాలుగా ఆ మూసీకి ఆనుకొని ఇప్పుడు ఎన్ని మీటర్స్ ఉన్నారు, మరి మీరు వచ్చేసి పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు ఏం చేశారు? వాళ్ళందరూ ఇల్లులు కట్టుకునేటప్పుడు పర్మిషన్స్ ఇచ్చారు. ఇదే అధికారులు కదా, గవర్నమెంట్ అధికారులు ఇచ్చారు. మరి రేపు పొద్దున ఇలాంటి సమస్యలు వస్తాయి, బఫర్ జోన్లు ఉన్నాయి, ఇవన్నీ అనేది మీకు ముందు అవగాహన లేకుండా మీ ఇష్టానికి వచ్చేసి మీరు అక్కడ పర్మిషన్లు ఇచ్చేసారు. నేను ముందుగా ఏమంటున్నా అంటే ఫస్ట్ ఎవరైతే ముందు గవర్నమెంట్ వీళ్ళు గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇచ్చి ఉన్నాయి. సో వాళ్ళందరూ ఏ అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ వచ్చేసి మీరు పిలిపించేసి మాట్లాడి మీకు వీలవుతే ఎలా ఇచ్చారు అనేది సస్పెండ్ చేయమని చెప్పు. ఆ తర్వాత వచ్చేసి మీరు ఈ రోజున ప్రజలను నువ్వు ఏది మీ గవర్నమెంట్ లేనప్పుడు, ఏది టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నువ్వు ఏమన్నావు? ఏదైనా రెగ్యులరైజ్ చేసే అవకాశాలు కూడా మీ ఏంటిది సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయని చెప్పేసి బాగా ఇంగ్లీష్ మాట్లాడి పోతివి. మరి ఇప్పుడు అది నీకు కనబడట్లేదా? ప్రజలను ఇబ్బంది పెట్టేది ఏదైనా చేయమని చెప్పేసి ఏదైనా రాజ్యాంగంలో రాసి ఉన్నదా? లేకపోతే వచ్చేసి రాహుల్ గాంధీ చెప్తున్నాడా, ఏంటిది సోనియా గాంధీ చెప్తున్నారా? మీరు ఇల్లు ఇస్తారు, సోనియా గాంధీ ఇల్లు, రాహుల్ గాంధీ ఇల్లు, సోనియమ్మ ఇల్లు అంటే ఇందిరాగాంధీ ఇల్లు అని చెప్పేసి అంటున్నారు. మరి ఇటు సైడ్ చూసుకుంటే ఆల్రెడీ ఇల్లులు కట్టుకొని వాళ్ళు ఎంతో అంత డబ్బులు 60 గజాలో 100 గజాలో ఏదో పైసలు కొనుక్కొని వాళ్ళు అక్కడ కొన్ని 40 సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా అక్కడ వాళ్ళ లైఫ్ను లీడ్ చేస్తున్న వాటిల్లో మీరు వాళ్ళని వచ్చేసి ఏ విధంగా కూలగొడతారో అది నోటీసులు ఇవ్వకుండా, ఏది ఇవ్వకుండా, కనీసం హైకోర్టులు ఏమంటున్నాయి? మరి అదే తిరుపతి రెడ్డి ఇల్లు, మీ తమ్ముడి ఇల్లు అలానే ఉన్నది, మరి నోటీసులు ఇచ్చావు, ఆయన దాపినావు, మీరు మిగతా వాళ్ళది రాత్రి కూలగొట్టేస్తున్నారు. దాన్ని ఏ విధంగా అంటే నువ్వు వచ్చేసి రౌడీ రాజకీయం చేస్తున్నావు అనుకోవాలా? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి నిన్ను రాహుల్ గాంధీ నీకు అలా చెప్తున్నారా? జనాలను ఇబ్బంది పెట్టు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి రౌడీ రాజకీయం చేయమని చెప్పేసి నీకు వచ్చేసి ఏది రాహుల్ గాంధీ చెప్పాడా, సోనియా గాంధీ చెప్పిందా? మరి వాళ్ళ కళ్ళు కనబడట్లేదా? ఎక్కడ ఏం జరుగుతుంది? ప్రజలు ఇక్కడ వచ్చేసి ఈ రోజున చూసుకుంటే అన్ని రకాలుగా ఇబ్బందులు పడుకుంటా వాళ్ళు డబ్బులు కట్టుకొని ఒక ఇల్లు కళ అంటే కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు డబ్బులు దాచుకొని చేసుకుంటున్నారు. నువ్వు నోటీసులు లేకుండా హైకోర్టును కూడా మదించకుండా, అంటే నువ్వు హైకోర్టు ఆదేశాలను కూడా నువ్వు పక్కదోవన పెట్టేసి నీ ఇష్టానికి రాజకీయం చేస్తున్నావు. మరి ఈ హైడ్రా అనేది హైడ్రాలో ఉంది కదా, మరి దాని ముచ్చట ఏంది? దాన్ని తీయవు ఫస్ట్. హైడ్రా ఏంటిది, రంగనాథన్ సార్ కూడా ఇల్లు కూడా మధురానగర్లో బఫర్ జోన్లోనే ఉంది, దాంట్లోనే ఉంది. మరి ఆయన ఎందుకు చేయట్లేదు? తిరుపతి రెడ్డి ఫస్ట్ మీరు గూలకొచ్చుకోండి భయ్, మీకు చేతనైతే మీరు చేయండి. తర్వాత వచ్చేసి ఎక్కడైనా నువ్వు ఏదైనా బఫర్ జోన్లలో ఉన్నదని వాళ్ళకి నోటిఫికేషన్ ఇవ్వండి, కూర్చోబెట్టండి. సమావేశం జరిగిన తర్వాత ఏంటిది మొన్న ఈ మధ్యలో చూస్తే ఏంటిది మన ఇటు బాపుగట్టు దగ్గర కూడా వాళ్ళకి లంగర్ హౌస్ దగ్గర కూడా వచ్చేసి నోటీసులు ఇవ్వకుండా డైరెక్ట్గా పేపర్లు వేసేసి మీరు ఇల్లులు ఖాళీ చేయాలి అంటే కొన్ని సంవత్సరాలుగా అపార్ట్మెంట్లలో ఉండి వాళ్ళు ఏంటిది అటు సైడ్ ఉన్న వాళ్ళని మీరు ఇష్టానికి చేస్తే అది ఎంతవరకు కరెక్టు? వాళ్ళు ఈ రోజున వచ్చేసి రోడ్డు మీద పడి ఏడుస్తున్నారు అంటే వాళ్ళు జాబర్స్ అయినంత మాత్రాన వాళ్ళు వచ్చి అడగరా? అది ఎంతవరకు కరెక్టు? నువ్వు ఏదైనా ఉంటే నీ దగ్గర సర్ప్లస్ అమౌంట్ ఉన్నప్పుడు ఇవన్నీ చేసిన తర్వాత నీ రాజకీయ పార్టీ వచ్చిన తర్వాత మీరు ఏమేమని చేస్తా అన్నారు? 420 హామీస్ కానీ, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు కానీ, అలాగే వచ్చేసి 6 గ్యారెంటీలు, ఇవన్నీ తీసిన తర్వాత మీ దగ్గర సర్ప్లస్ అమౌంట్ ఉన్నప్పుడు పెట్టాలి. అప్పటిదాకా మీకు అసలుకి ఈ జనాల జోలికి వస్తే ఎవరు జనాలు ఊరుకోరనే చెప్తున్నాను. ఖచ్చితంగా మీరు నిజంగా తొందరలోనే నీ గద దిగే అవకాశం అయితే 100% ఉన్నది. ప్రజల జోలికి వచ్చావు, నీ ఇష్టానికి వచ్చేసి ప్రజలను గూలగొడితే నీ స్థావరాన్ని కానీ అలాగే వచ్చేసి
నీ గద్దెను కానీ కూలగొట్టే ప్రజలకు అధికారం ఉన్నది. ప్రజలను వచ్చేసి ప్రజల ప్రజాస్వామ్యం కానీ ప్రజలను ఇబ్బంది పెట్టే రాజకీయం చేస్తే ఎవడు బాగుపడ్డట్టు చరిత్ర లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే దాంట్లో ఖచ్చితంగా ఉండదు. నామరూపాలు లేకుండా రేవంత్ రెడ్డి ఉంటున్నాడు, నేనే రాజు నేనే మంత్రి మాట్లాడు. ఆయన ఏమనుకుంటున్నాడు అంటే నేను వచ్చేసి రౌడీ రాజకీయం చేస్తున్నాను, ఏంటిది జనాలను భయపెట్టి ఏదైనా చేస్తా అని చెప్పేసి అంటే అది కుదరని పని. ప్రజల చేది ప్రజాస్వామ్యము, భారత రాజ్యాంగం అనేది ప్రజలది. నువ్వు ప్రజల పనులు కడితేనో ఇప్పుడు వచ్చి చేస్తున్నావు. నువ్వు ప్రజలను వచ్చేసి ఎలా ఇబ్బందులు పెడుతున్నావు అని చెప్పేసి అందరూ చూస్తున్న విషయం. నీకు సిగ్గుంటే నువ్వు ఆ మాట మాట్లాడవు. నువ్వు పిచ్చి తుగ్లక్ రాజకీయం చేస్తున్నావు. ఎందుకంటే మనం చిన్నప్పుడు తుగ్లక్ అనే చెప్పేసి చదువుకున్నాం తప్ప చూడలేదు. ఇప్పుడు ఏంటిది ఆయన నిదర్శనంగా చూస్తున్నాం. ఏంటిది ఈ రేవంత్ రెడ్డి అనే పర్సన్ వచ్చేసి పిచ్చి రాజకీయం, పిచ్చి తుగ్లక్ రాగా చేస్తారు అని చెప్పేసి రౌడీ రాజకీయం, బుల్డోజర్ రాజా అని పేరు పెట్టాలి తప్ప ఈయనకు చేత కాదు, పరిపాలన చేత కాదు. సీటుకు గౌరవం ఇస్తామన్నా ఇప్పుడు ప్రజలను ఇబ్బంది పెట్టుకుంటా ఈ రోజులలో రాత్రికి వచ్చేసి బుల్డోజర్లు పెట్టి కూలగొడతా ఉంటే నీ సర్టన్ రూల్సే ఉన్నాయి కదా. నువ్వే చెప్పావు కదా ప్రభుత్వంలో నీ అధికారం లేనప్పుడు సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి అని చెప్పేసి అన్నావు. దానికి రెగ్యులరైజ్ చేయవచ్చు అన్నావు. మరి జనాలను ఎట్లా ఇబ్బంది పెడుతున్నావు? నీకు సిగ్గు లేదా? అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట చెప్తావా? ఏంటిది వాళ్ళు ఏంటిది జనాలు ఇల్లులు కోల్పోయి ఏడుస్తుంటే ఈయనకు వచ్చి సంతోషంగా ఉందంట, భుజాలు తడుపుకొని నాకు కిక్ వస్తుంది అంటున్నా. సిగ్గుండా అలా మాట మాట్లాడడానికి. అలాంటి మాటలు మాట్లాడితే ఈయన సీఎం నానాలా? సీఎం పదవికి వచ్చేసి మేము వచ్చేసి ఎప్పుడు కానీ రెస్పెక్ట్ ఇస్తాం. కానీ నువ్వు చేసే నీ పోరంబోకు వేషాలు, పోరంబోకు రాజకీయాలు, రౌడీ రాజకీయాలు చేస్తే ప్రజలు కూడా నిన్ను వచ్చేసి ఖచ్చితంగా సేమ్ నువ్వు ఎలా చేసావో నిన్ను కూడా అట్లనే గద్ద దింపేయడానికి ఉరికిచ్చి వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం లేకుండా చేసే టైం అయితే వచ్చిందని చెప్పాలి.